మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు హోమాలు యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. హరే కృష్ణ. కన్హా గర్ల్ 385 పేరు వినుంటారు కదా. ఎంత చక్కగా నామం పెట్టుకుని తులసిమాల వేసుకుని చక్కగా వీడియోస్ లో కనిపిస్తూ ఉంటారు. వారే హేమలత. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారు ఉండేది కోయంబత్తూరులో. ఎంత చక్కగా కృష్ణ భక్తిని చాటుతున్నారో కదా. ఒకసారి ఇలా కాల్ చేసి మీరు చాలా బాగా చెబుతున్నారండి, మీలాంటి వాళ్ళు ఇప్పుడు యంగర్ జనరేషన్ కి ఇలా అర్థమయ్యే రీతిలో చెప్తే చాలా బాగుంటుంది, ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం అనగానే కోయంబత్తూరు నుంచి మన కోసం హైదరాబాద్ వచ్చారు. చాలా సంతోషం. వారికి థ్యాంక్ యూ చెబుతూ, అంటే సనాతన ధర్మం గురించి మనం ఎలా ఆ ధర్మాన్ని మనం ఫాలో అవ్వాలి, ధర్మం అసలు మనకి ఏం చెబుతోంది, ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఏం తెలుసుకోవాలి, అంటే ప్రతిదీ వే ఆఫ్ లైఫ్, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మనం ఎలా అర్థం చేసుకోవాలి, మన శాస్త్రాలు కానీ మన ధర్మం కానీ వీటి గురించి తెలుసుకుంటే ఇంత చక్కగా మన లైఫ్ ని లీడ్ చేయొచ్చా ఇవన్నీ పాటిస్తూ అనే ఒక భావన వస్తుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న వీడియోస్ ద్వారా మనకు చెబుతూ ఉంటారు. కానీ ఇవాళ ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు మాట్లాడదాం హేమలత గారితో. వారికి వెల్కమ్ చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హేమలత, పాండవులకు శ్రీకృష్ణ భగవాన్ వారు చెప్పినటువంటి 888 ఫార్ములా ఒకటి చెప్తూ ఉంటారు కదా, అది ఏంటి అసలు, అది మన లైఫ్ లో ఎలా ఉపయోగపడుతుంది? కృష్ణ చెప్పిన ఫిలాసఫీ మన లైఫ్ లో ఎలా యూజ్ అవుతుంది అంటే 8 అవర్స్ లా మనం స్ప్లిట్ చేసుకోవాలన్నమాట. 8 అవర్స్ విశ్రాంతి తీసుకోవడానికి, అంటే మన బాడీ రెస్ట్ తీసుకోవడానికి. 8 అవర్స్ వర్క్, డ్యూటీ, కర్మ, అది ఎవరు ఏ వర్క్ అయినా వాళ్ళకి సంబంధించిన వర్క్ చేసుకోవడానికి. 8 అవర్స్ ఏంటి అంటే మనం ధర్మ నేర్చుకోవడానికి, ఫిలాసఫీని ఏంటి అనేది తెలుసుకోవడానికి ఉపయోగించాలి అని చెప్పి. 8 అవర్స్ మనం రెస్ట్ లోకి తీసుకుని మనం ఎలాగో నిద్రపోతాం, 7 to 8 అవర్స్ అనేది నిద్రపోతాం, అంటే అది మన బాడీకి రెస్ట్. 8 అవర్స్ మన డ్యూటీ, అది మన ఏ వర్క్ అయినా సరే చేసుకోవడానికి అనమాట. మన ఏదైనా సరే ధర్మంగా చేయాలి. ధర్మంగా చేయాలి అనేది ఎలా తెలుస్తుంది, మనం 8 అవర్స్ ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నమాట. అంటే మన డేలో 8 అవర్స్, లేదా ఇప్పుడు అంత ఇవ్వట్లేదు, 10 అవర్సే వర్క్ ప్రెషర్ అయిపోతుంది. మనం 10 అవర్స్ని మనం వర్క్కి వెళ్ళడానికి, వర్క్ రిటర్న్ రావడానికి 10 అవర్స్ ఇచ్చేస్తున్నాం. మినిమం 3 to 4 అవర్స్ అయినా సరే మన ధర్మ ఏం నేర్పిస్తుంది, మన స్పిరిచువాలిటీ అంటే ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మన వర్క్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయగలం. ఎప్పుడైతే మన వర్క్లో ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడు మన కర్మ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. బ్యాడ్ కర్మలు చేయకుండా గుడ్ కర్మ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే మనం ఎక్కువ ఇబ్బందులు పడకుండా, అంటే నెక్స్ట్ జన్మలో ఎక్కువ ఇబ్బంది పడకుండా, మనకి ఇప్పుడు మనం ఎక్కువ కర్మలు చేసేసి బ్యాడ్ కర్మలన్నీ చేసేసాము అంటే మనం ధర్మం నేర్చుకోకుండా, ధర్మం నేర్చుకోవడానికి టైం ఇవ్వకుండా, మనకు ఇదే ధర్మం అని మనకే ఒకటి రాసేసుకొని దాని ప్రకారమే మనం నడిచేస్తాము అంటే మనకు బ్యాడ్ కర్మలు ఎక్కువ వస్తే నెక్స్ట్ జన్మలో ఖచ్చితంగా మనం దానికి తగ్గట్టుగా ఫలితం అనేది అనుభవించాల్సి వస్తుంది అనమాట. కాబట్టి అదే ఫార్ములా చెప్పారు. నువ్వు 8 అవర్స్ రెస్ట్ తీసుకో, నువ్వు 8 అవర్స్ నువ్వు ధర్మంగా నీ పని చేసుకో, ఏదైతే నీ వర్క్ ఉందో ఆ వర్క్ చేసుకో. ఆ వర్క్ నువ్వు చెయ్యాలి అంటే నీ ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి, కాబట్టి దానికి 8 అవర్స్ పెట్టు టైము. దాంట్లో నీ ధర్మం ఏంటో నేర్చుకోవాలి. అప్పుడు ధర్మం నేర్పించడానికి కృష్ణ ఉన్నారు. ఇప్పుడు లేరు కాబట్టి మన కోసం ఎన్నో పురాణాలు, ఎంతమందో ఋషుల్ని, ఎంతమందో గురువుల్ని, ప్రణవానంద ప్రభుజీ లాంటి గురువులను ఎంతమందో మనకు పంపించారు ఇది ధర్మం అని చెప్పి నేర్చుకోవడానికి. కాబట్టి ధర్మాన్ని నేర్చుకోవడానికి కూడా టైం పెట్టి ధర్మాన్ని నేర్చుకొని ఆ ధర్మాన్ని నీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకొని బ్యాడ్ కర్మల నుంచి దూరంగా ఉండు అని చెప్పడానికి ఈ సూత్రం అందరూ ఫాలో ఈజీ అయిపోతుంది. ఉన్నా ముందు స్టార్ట్ చేస్తే 8 అవర్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంత టైం నువ్వు పెట్టినా నీకేం అర్థం కాదు. ఫస్ట్ లో వెళ్ళి నేర్చుకుంటే ఇబ్బందిగానే ఉంటది. ఎప్పుడైనా సరే స్టార్ట్ చేయాలి అనుకుంటే అది ఏదైనా సరే చిన్నగా స్టార్ట్ చేయాలి. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేదా నువ్వు ఏదైనా ఒకటి మంచి వేలో వెళ్ళాలి అనుకున్నా స్టెప్ అనేది చిన్నగా వేయాలి. స్ట్రాంగ్ మైండ్ సెట్ తో ఉండాలి. అప్పుడు మన స్టెప్స్ పెద్దదయ్యే కొంది, ఎక్కువ మనం ముందుకెళ్లే కొంది మన స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే మనం ఎదుర్కోవచ్చు. ఇది ఒక మంచి అవేర్నెస్. థ్యాంక్ యూ సో మచ్ హేమలత. అంటే మీరు చెప్తుంటే ఇంకా వినాలనే ఉంది, బట్ అంత దూరం నుంచి రావటం, ఇంత టైం స్పెండ్ చేయడం, చాలా విషయాలు ఇంకా అందరికి తెలియనివి, ఇప్పటి జనరేషన్ కి అవసరమయ్యే విషయాలన్నీ కూడా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ.